కాపునాడు. బలిజవంశ పురాణం, నాయుడుగార్ల సంస్థాన చరిత్ర. కళ్యాణపురం పాలిస్తున్న విద్యల రాజు మొదట కాలచూర్య వంశం వాడని, తరువాత చాళుక్య వంశీయుడు అయినట్లు తెలుస్తున్నది. ఆంధ్ర వంశీయులైన కాలచూర్యులు 567 నుండి 660 వరకు పాలించారట. కాలచూర్యుల ఆది పురుషుడు బుద్ధ మహారాజు. బుద్ధ మహారాజుకు 11 మంది సంతతి. 1189 వరకు వీరు పాలించారు. కాలచూర్య వంశం వారు చాళుక్యులకు లోబడి పరిపాలన చేశారు. క్రీస్తుకు ముందు 56వ సంవత్సరంలో ఆంధ్ర వంశీయులు మగధ రాజ్యం స్వాధీనం చేసుకుని 436 సంవత్సరాలు పరిపాలించారు. వారి ప్రధాన పట్టణము వరంగల్. ఉజ్జయిని వరకు వీర రాజ్యం వ్యాపించి ఉన్నదని చరిత్రకారుడు జేఎల్ మార్సన్ ద్వారా వ్రాశారు. వరంగల్లు ఏలిన ప్రతాపరుద్రునికి ముందు 18 రాజులు 370 సంవత్సరాలు పరిపాలించారు. అంతకుముందు దేవరాజు వంశీయులు పాలించారు. వారిలో ఒకరైన త్రిభువన మల్లరాజు వరంగల్లును స్థాపించాడు. క్రీస్తుకు ముందు 800 సంవత్సరం నుండి వరంగల్ ఆంధ్ర రాజుల పాలనలో ఉంది. శ్రీరంగరాయుడు సంతతి 19 మంది పాలకులు పరిపాలించారు. ప్రతాపరుద్రుని 54 సంవత్సరాల పాలన తరువాత 1221లో మ్లేచ్చుల దండయాత్రలు జరిగాయి. ప్రతాపరుద్రుని సేనాపతులైన హరిహర రాయలు, బుక్కరాయలు ఆనెగొంది వెళ్లి రాజ సంస్థానం ఏర్పరిచారు. ఇప్పుడు చంద్రవంశ ఆంధ్ర రాజుల పరంపర ఎలా సాగిందో మనం తప్పకుండా తెలుసుకోవాలి. అది మన జాతి చరిత్ర. వరంగల్ ఆంధ్ర రాజులకు కాకతీయ గణపతి రాజులు అని పేరుండేది. పురోళరాజు, ప్రతాపరుద్రుడు, గణపతి దేవరాజు. గణపతి దేవరాజు సతీమణి రుద్రమదేవి క్రీస్తు శకం 1257 నుండి 1295 వరకు పరిపాలన చేసింది. ఆమె కూతురు కొడుకు ప్రతాపరుద్రుడు 1295 నుండి 1323 వరకు పాలించాడు. దేవరాజు గణపతి దేవుడు 1190 నుండి 1257 వరకు పరిపాలించాడు. ప్రతాపరుద్రునికి అల్లావుద్దీన్కు తీవ్ర పోరాటం జరిగింది. ప్రతాపరుద్రుని కొడుకు కృష్ణుడు తురకలను జయించినా 1358లో మహమ్మద్ షాతో రాజీ పడవలసి వచ్చింది. 1371లో మహమ్మద్ భామిని సైన్యం కృష్ణుని కొడుకు నాగదేవుని చంపి వరంగల్లును నాశనం చేశారు. ఇక మనం ఒరిస్సా గజపతుల గురించి తెలుసుకుందాం. ఒరిస్సా దేశపు గజపతి రాజుల గురించి మనం చర్చించవలసిన, తెలుసుకోవలసిన చరిత్ర చాలా ఉంది. ఎందుకంటే చంద్రవంశ ఆంధ్రులలో ఒక తెగవారే గజపతి రాజులు. వీరు కొండవీడు నుండి పాలన చేశారు. ఒరిస్సా గజపతి వంశీయులలో ఒకరైన అనంగ భీమదేవుడు తన విజయానికి గుర్తుగా క్రీస్తు శకం 1174లో జగన్నాథములోని దేవాలయం నిర్మించాడు. 1320లో కొందరి రెడ్లు కొండవీటిని తమ వశం చేసుకుని 1427 వరకు పాలించారు. అయితే అలంకార గజపతి రాజు 1420లో కొండవీటి రాజైన వెంకటరెడ్డిని జయించి 1454 వరకు పరిపాలించారు. 1454 నుండి 1461 వరకు కపిలేశ్వర గజపతి రాజు, 1461 నుంచి 1496 వరకు శ్రీ వీరప్రతాప పురుషోత్తమ గజపతి కొండవీటిని పాలించారు. ప్రతాపరుద్ర గజపతి 1496 నుండి 97 వరకు, వీరభద్ర గజపతి 1497 నుండి 1517 వరకు పాలించారు. 1515లో శ్రీకృష్ణదేవరాయలు వీరభద్ర గజపతిని జయించి అతని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇక 1515 నుండి 1574 వరకు కొండవీడు మన విజయనగర వంశీయుల స్వాధీనంలో ఉంది. ఆ తరువాత తురకల చేతిలోకి వెళ్ళిపోయింది. బలిజ పురాణంలో ఇప్పుడు మనం 7వ అధ్యాయానికి వచ్చాం. అంటే విజయనగర సామ్రాజ్యం, నరపతి రాజుల చరిత్ర తెలుసుకోవలసి ఉంది.
విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.